శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము సంస్కృతి హృదయస్థానం. సంస్కృత పదం కళా, తమిళ పదం కల్వి, ఆంగ్ల పదం కల్చర్కు ఒకటే మూలం. ఫ్రెంచ్ పదం కోలే కూడా అట్లాగే ఉంటుంది. కళ అన్ని దేశాలకు ఉంటుంది కనుక దాన్ని సూచించే పదాలు సమానంగానే ఉంటాయి. కళ అంటే వృద్ధి చెందేది అని అర్థం. మనం చంద్రకళ గురించి చెప్పుకుంటాం కదా, అదేవిధంగా చంద్రుడు రోజు పెరిగినట్టే కళే మానసిక వికాసాన్ని ఇస్తుంది. అది అంతు లేకుండా ఎదుగుతుంది. కట్టదు కై మళ్ళవు అని తమిళంలో సామెత ఉంది. నీవు నేర్చిందంతా పిడికిడి ఇసుకంతా అని దాని అర్థం. చదువుల తల్లి సరస్వతి కూడా నేర్చుకుంటూనే ఉంటుంది అని అంటారు. కళకు ఉన్నతమైన స్థితి సంస్కృతి. ఈ నడమన దీనే మనం కల్చర్, కళాచారం అని అంటున్నాం. తమిళంలో దీనికి పాత పదం పన్బు లేదా పన్బాడు. ఉదాత్తమైన తలుపులు నెమ్మదిగా పెరిగి రకరకాల కళలుగా రూపుదాల్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహాగా ఉత్కృష్టమైన భావాలు కలుగుతూ ఉంటాయి. అవి శిల్పకళ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, సాహిత్యం, త్యాగం, సేవ, దానం మొదలైన రకరకాల ఆకృతులను దాలుస్తాయి. ఈ ఉదాత్త భావాలు గొప్ప ఎత్తులకు ఎదిగినప్పుడు సర్వజీవ ప్రేమభావంగా పరిణమిస్తాయి. లోకమంతా ఒకటి కావాలి అని ప్రేమ నుండి జన్మించిన గొప్ప తలపు, ఎంతో గొప్ప సంస్కృతి. ఇదే మన కోసం అత్యున్నతమైన కళ. ఒక దేశంలో కళకు కొలబద్ద ఏమిటి? ఒక దేశం ఉన్నది, అందులో అందరూ కళావంతులు. ఒక దేశంలో కళకు కొలబద్ద ఏమిటి? ప్రశ్న. ఒక దేశం ఉన్నది అంటే అందులో అందరూ కళావంతులు, సంస్కారవంతులేమీ అయి ఉండరు కదా. దొంగలు, మోసగాళ్ళు, అబద్ధాల కోర్లు ఉంటారు. అయినా ఇక్కడ సంస్కృతి ఉన్నది. అట్టి మనుషులు ఉన్నప్పటికీ వారున్నూ దేశం నలిచి ఉంటుందని, అనగా నశించదని తెలియాలంటే ఏం చేయాలి? ఒక రోగికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నా అతడి గుండెను పరీక్షించి నీ గుండె బాగానే ఉన్నది, అందుకని ఏ దిగులు అక్కర్లేదు అని వైద్యుడు అనడా? అట్లాగే ఒక దేశంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ గుండెలాగా ఆ దేశపు కళను గురించి తెలిపేది ఏదైనా ఉన్నదా? ప్రశ్న. ఉన్నది. ఒక దేశపు సంస్కృతి గొప్పదేనా? అక్కడక్కడ కాస్త మాలిన్యం ఉన్నప్పటికీ మొత్తం మీద అది శుభ్రంగా ఉన్నదా అని పరీక్షించి అవగాహన చేసుకోవడానికి ఆ దేశపు మహాకవులు రచించిన గొప్ప సాహిత్యం, వారి పదాలు ఆధారం అవుతాయి. ఒక దేశపు సంస్కృతికి హృదయం లేదా గీటురాయి అని చెప్పగలిగినవి మహాకవి మాటలు. సాహిత్యకర్తలలో కొందరు సమున్నత స్థాయికి చెందిన వారు ఉంటారు, కొందరు అధమ స్థాయి వారు ఉంటారు. వీరి యొక్క నిర్మలమైన వాక్కులే కాల ప్రవాహంలో మునిగిపోకుండా అల్లంత ఎత్తున ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి వారి మాటలే కళకు, అనగా సంస్కృతికి ప్రమాణమవుతాయి. మత సంస్థాపకుల మాటలు చాలా అర్థంతో కూడినవి. అయినప్పటికీ ఒక మతాన్ని కనుగొంటే ఇతర మతాల భావజాలాన్ని ఖండించి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించవలసిన అగత్యం ఉంటుంది. తన భావజాలాన్ని గట్టిగా కట్టుబడి ఉంటూ ఇతరమైనదంతా తీసివేసి ఓ కుట్టుపని వాని వలె తన సొంత ఆలోచనలలో ఉన్న శక్తిహీనతను కప్పిపుచ్చేందుకు అతుకులు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ గొప్ప సాహిత్యాన్ని సృష్టించేవాడు పక్షపాత బుద్ధితో ఆ పని చేయనక్కర్లేదు. తాను భావించినది, తాను చూసినది, అందమైన దృశ్యాన్ని, మంచి గుణాలు వేటినైనా సరే వరపు లేకుండా, పక్షపాత బుద్ధి లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ పోతాడు. తన సొంత అభిప్రాయాలను గట్టిగా పట్టుకొని కూర్చోకుండా అటు స్వచ్ఛందమైన హృదయంతో ఎట్టి నిర్బంధానికి లోను కాకుండా నిస్సంకోచంగా, నిష్పాక్షికంగా, వస్తుగతంగా మాట్లాడతాడు. అతడు మొత్తం ప్రపంచానికి అద్దం పడతాడు. దానిని ప్రపంచం ఆమోదిస్తుందా, నిరాకరిస్తుందా అని పట్టించుకోడు. అతడు బహుమతులను ఆశించడు. నిష్కపటంగా ఉండే అతడి హృదయంలో స్ఫురించినదే
మహోన్నతమైన సంస్కృతి. దాన్ని గురించి ఎవరికీ భయపడకుండా మాట్లాడతాడు. ఒక కవి ఇతరులకు వెరచి తాను సమున్నతమైన భావనాన్ని అనుకోని దానిని వ్యక్తపరచడు. ఒక దేశపు సంస్కృతికి ఒకానొకటి మంచిది అని తెలుసుకోవాలంటే అట్టి మహాకవుల వాక్కులే అందరికీ ప్రామాణికంగా అవుతాయి. ఈనాటి సాహిత్యం రేపు కూడా నిలుస్తుందో లేదో మనం ఎరగం. అందుకని గొప్ప సాహిత్య రచనలు చేసిన వారి మాటలు శతాబ్దాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పుకోబడినవి. జనజీవితంలో ఒక భాగంగా శాశ్వతమైన వాటిని మాత్రమే మనం ప్రమాణంగా తీసుకోగలుగుతాము. కుమారిల భట్టు, వేదాంత దేశికుల వంటి మత సంస్థాపకులు సైతం కాళిదాసు పదాలను ప్రామాణికమని అంటారు. దీనివల్ల మనకు వాటి ప్రామాణికత అవగతమవుతుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర. జై.